హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, నేను మీ ప్రసాద్ నాని. మీరు ఇప్పుడు చూసే ఈ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయం. అంతేకాకుండా భారతదేశంలోనే 3వ గయగా క్షేత్రంగా పేరుగాంచిన పాదగయ అని కూడా పిలుస్తారు దీన్ని. కథలోకి వస్తే తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం ఎన్నో వందల శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది. ఈ క్షేత్రంలో జైన, బౌద్ధ, శైవ, వైష్ణవ దివ్యక్షేత్రాల కూడలిక కూడా ప్రసిద్ధి పొందాయి. పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురంగా పిలిచేవారు ఇక్కడ అందరూ. చుట్టూ పచ్చని పొలాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు. మరోవైపు గోదావరి నదికి నెలవైన ఈ పిఠాపురం ప్రస్తావన పురాణాల్లో కూడా ఉంది. ఈ ఊరు పూర్వం బుద్ధ రాజధానిగా ఉండేది, అందుకేనేమో పిఠాపురాన్ని పాదగయ అని కూడా అంటారు. కుకుటేశ్వర ఆలయానికి ఇరువైపులా శ్రీ పురోహిత కమ్మవారి ఆలయం, శ్రీపాదుల ఆలయాలు, ముక్కోటి దేవతలు, దేవుళ్ళు అన్ని గుడులు ఈ చుట్టూ ఉంటాయి. అందుకేనేమో ఈ గుడి చాలా చిన్నదైనప్పటికీ అష్టదశ శక్తిపీఠాల శిల్పాలు చెక్కబడి ఎంతో అందంగా ఉంటుంది. మీకు ఎంత నేను చెప్పిన పురోహిత అమ్మవారి శక్తిపీఠం ఇదే లోపల చూపిద్దాం అనుకుంటే అవ్వలేదు. మీకు కనిపించింది మీకు నేనే. హాయ్. లోపల చూసుకున్నట్లయితే మన పితృదేవతలకు పిండ ప్రదానాలు, ఇంకేమైనా కనుక దోషాలు ఉన్నా సరే, ఏమైనా ముడుపులు చెల్లింపులు ఇక్కడే చేసుకుంటారండి. ఇక్కడ చేస్తే మనకి కాశీ, గయ వెళ్ళొచ్చినంత ఫలితం ఉంటుందంట. అంతలాగా ప్రసిద్ధి. నందీశ్వరుడు ఉన్నాడండి ఇక్కడ. చూస్తే మీకు నిజంగా లైవ్లో చూసినట్టు ఉంటుంది, అంతలా ఉంటాడు నందీశ్వరుడు. సో లోపలే స్వామివారు చూపిద్దాం అనుకున్నాను కానీ సారీ కుదరలేదు, నాకు ఏమనుకోవద్దు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.